నన్ను మళ్ళీ సీఎం చేసుకునేదాకా మా అభిమానాన్ని చంపలేరు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడుకి సపోర్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈర్ష్యతోటి లేనిపోని మాటలు మాట్లాడి కల్పితాలు సృష్టించి సినిమాలో గనక ఒక పాత్రలు సృష్టించినట్టు పులిబిడ్డరా రెడ్డి గారు అమ్మాయి, పులిబిడ్డరా రెడ్డి గారు అమ్మాయి, చిన్న భాషకు చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు సృష్టించింది గుర్తు చేయమంటారా? సుగాలి ప్రీతి కేసు. ప్రతి సభలో ఎక్కడికి వెళ్ళినా గాని అదే మాట్లాడావు. సుగాలి ప్రీతి కేసుకి ఏం చేశావు ఈరోజు? ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి. ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇవ్వాలి. రెండోది 30,000 మంది మహిళల్ని మిస్ అయ్యారని 30,000 మంది మహిళల్ని తీసుకొచ్చావా? 2 సంవత్సరాలు కావస్తుంది మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మా ఊరి నుంచి వచ్చారు. తీసుకొచ్చారా? 30,000 మంది మహిళలు ఎక్కడున్నారు? మీరే ఎక్కడైనా దాచిపెట్టారా? ఎక్కడ దాచిపెట్టారు? లేదా తీసుకొచ్చారా? చూపించండి. 19 నుంచి 24 వరకు ప్రతి సభలో మాట్లాడారు కదా 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని. ఇదిగో నేను తీసుకొచ్చాను ఇంతమందినని చూపించండి. జగన్మోహన్ రెడ్డి ఒకసారి క్లోజ్అప్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో చుట్టూ ఏదో ఉన్నాయి, చుట్టూరా నవరత్నాలు. అప్పుడు మేము నవరత్నాలు ఫెయిల్యూర్, నవరత్నాల వల్ల మీకు ఓట్లు రాలేదు, ఓడిపోయారు. మళ్ళీ నవరత్నాలు పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూరేగా, ఈ టర్మ్ కి ఫెయిల్యూరే. రాజకీయంగా ఆడవాళ్ళని వాడుకోవటంలో ఏంటి అసలు మీ ఉద్దేశం? కేసులు పెడతారు అక్రమంగా, ఆడవాళ్ళని హింసిస్తారు. మీ ఎమ్మెల్యేలు గాని, మీ కూటమి ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు మొత్తం ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తారు. ఆడవాళ్ళని ఎలా ఉపయోగించుకుంటారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు 50% ఆడవాళ్ళకి పదవులు, గౌరవంగా పదవులు ఇచ్చి వాళ్ళు గౌరవిస్తుంటే ముందుకు తీసుకొస్తుంటే ఆడవాళ్ళని మీరు మాత్రం రాజకీయంగా వాడుకొని ఈరోజు భ్రష్టు పట్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళ మీద అగాత్యాలు ఎక్కువైపోయాయి. జగన్ గురించి వదిలేయండి, ఆయన అధికారంలో లేడు, అధికారంలో రాడు. హింసిస్తున్నారు మానసికంగా. మాట్లాడే వాళ్ళు లేరు, లేదా మాట్లాడే వాళ్ళు మాలాంటి కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టాలని చూసినా రాజా ఈసారి ఎలక్షన్ లో నేను గెలిపిస్తా. దేనికోసమైనా మా ప్రాణాలు పోయినా గానీ ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం. ఇంకా రానున్న రోజుల్లో మేము బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మీడియాల ముందు నువ్వేదైతే సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడావో, 30,000 మంది మహిళలు ఉన్నారో, నెక్స్ట్ 2029లో మన వైఎస్ఆర్ వస్తుందన్న. వైఎస్ఆర్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. అందరికీ తెలుసన్నమాట. అందరికీ తెలుసా? ప్రతి చిన్న పిల్లలు కూడా అడిగితే చెప్తాడు. అవునా? అడుగుతాను, పోయేటప్పుడు చిన్న పిల్లల్ని అడుగుతాను. నెక్స్ట్ ఏదో వచ్చేదంటే వైఎస్ఆర్ జగన్ చిన్న పిల్లల్ని అడుగుతా. అడగండి, ఈడ ఉండరు ఆడవాళ్ళు, అంతా ఉండరు అడగండి. కాబట్టి మీ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, ఎవరైనా గాని ఆడవాళ్ళ మీద చేస్తున్న అత్యాచారాల గురించి ఖచ్చితంగా ప్రతి ప్రజలకు మేము చెప్తాము. సిద్ధంగా ఉండండి, మీరు ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉండండి. వదిలిపెట్టను అని మనం చేస్తున్నా మీ అందరి సహకారంతో, ముద్దగడ పద్మనాభం గారు లాంటి వారి ఆశీస్సులతో ఫైట్ చేస్తా. కామెడీ ఏంటంటే ఇప్పుడు మాట్లాడే ఆయన సొంత అల్లుడే ఓటు వేద్దన్నాడు లాస్ట్ ఎలక్షన్స్ లో. పక్కనున్న ఆయనేమో సొంత కూతురు అల్లుడు ఇద్దరు ఓట్లేరు. వీళ్ళ లీడర్కేమో సొంత అల్లుడు, కూతురు, ఆయన తల్లి కూడా ఆయనకు ఓటు వేయదు. కానీ అందరూ వచ్చి ఫైట్ చేయాలంట. అందరు కొట్టుకు చేస్తే వీళ్ళు సంపాదించుకుని లీడర్లు అవుతారు. అది కామెడీ. మరి అలా ఉంది పార్టీ. ఇంకేమైనా చెప్పమంటారా?
నా లంగా ఊడిపోవడం తప్పు కాదు, పక్కింటి కుర్రాడు నవ్వడమే తప్పంటేలా.